లెంటులోను 27వ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే ది లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రేమను గురించి ఈరోజు మనం నేర్చుకోవచ్చు. దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు మనం ఒకసారి చదువుదాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ లవ్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద ఏది కూడా మనల్ని వేరుపరచలేదు దేవుని యొక్క ప్రేమ నుండి. అది మరణమైనను ఉపద్రవమైనను ఉన్నమైనను లేనివైనను రాబోని ఏదైనప్పటికీ ఇది లోతైన ఎత్తైన సృష్టింపబడిన మరి ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఖచ్చితంగా ఎప్పటికీ ఎడబాపడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లెంట్ కాలంలో మనము నువ్వు జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ దేవుని ప్రేమ నుండి నువ్వెప్పుడు దూరం అవ్వకూడదు. దేవుని సన్నిధి నుంచి నువ్వెప్పుడు సెపరేట్ కాకూడదు. ఎప్పుడు దేవునికి కట్టుబడి ఉండేవాడిగా నీ జీవితం ఉండాలి. అందుకే దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరు? కాబట్టి అది దేవదూతలైనను ఉన్నవైనను రాబోవునవైనను అది మరణమైన జీవమైన అది ఏదైనప్పటికీ దేవుని ప్రేమ నుంచి నేను ఎడబాపకూడదు. చాలామంది వారి జీవితాల్లో వచ్చిన చిన్న చిన్న సమస్యలకే దేవుని ప్రేమ నుంచి దూరం అవుతూ ఉంటారు. దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. దేవుని సహవాసానికి దూరం అవుతుంటారు. దేవుని వాక్యానికి దూరం అవుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికే దేవుని దూరం చేసుకుంటున్నావు. కానీ నిజమైన విశ్వాసి ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టములు అయినప్పటికీ, ఎన్ని హింసలు నీ జీవితంలో ఉన్నప్పటికీ దేవుని ప్రేమ నుండి ఎప్పుడు నువ్వు తొలగిపోకూడదు. అలా ఎవరైతే తొలగిపోకుండా ఉంటారో వారే నిజముగా దేవునిని ప్రేమించువారు.